హైడ్రా ఈ పేరు వింటే చాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. బుల్డోజర్ల హార్న్లతో భూబకాసురుల వెన్నులో వణుకు పుట్టించింది హైడ్రా. ప్రభుత్వ భూమిపై కన్నేస్తే నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో పరిచయం చేసింది. అలాంటి హైడ్రాకు మరింత బలం చేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ బిల్లులో హైడ్రా కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించింది. దీంతో హైడ్రా పవర్స్ మరింతగా పెరగనున్నాయి. క్యూర్ 2026 బిల్లులో హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. అగ్నిమాపక భద్రత నుంచి నిర్మాణ వ్యర్థాల నియంత్రణ వరకు, విపత్తుల నిర్వహణ నుంచి చెరువుల సంరక్షణ వరకు కీలక బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలయ్యాయా లేదా అనే ఎన్ఓసి అధికారం హైడ్రాకు అందించింది. అలాగే నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను అక్రమంగా తరలించడం, ఎక్కడ పడితే అక్కడ డంపింగ్ చేయడాన్ని అరికట్టే బాధ్యత కూడా హైడ్రాదే. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా బిల్లులో ప్రతిపాదించారు. చెరువులు, నాలాలు కుచించుకుపోవడానికి ప్రధాన కారణం నిర్మాణ వ్యర్థాలే అని భావిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఈ అధికారాన్ని పూర్తిగా హైడ్రాకు అప్పగిస్తే వాటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని యోచిస్తోంది. హైడ్రా కమిషనర్ కి కూడా కీలక హోదాలు కల్పిస్తుంది ఈ కొత్త చట్టం. నగరంలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసే లేక్ ప్రొటెక్షన్ కమిటీకి చైర్మన్ గా హైడ్రా కమిషన్ వ్యవహరించనున్నారు. ఇందులో 3 కార్పొరేషన్ల ఉన్నతాధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై పూర్తి నియంత్రణ హైడ్రా కమిషనర్ పరిధిలో ఉండనుంది. అలాగే వరదలు, భారీ వర్షాలు, ఇతర విపత్తుల సమయంలో సమన్వయం చేసే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు హైడ్రా కమిషనర్. అంటే చెరువుల సంరక్షణ, విపత్తుల నిర్వహణలో హైడ్రా పాత్ర మరింత కీలకం కానుంది. క్యూర్ చట్టంలో హైడ్రాకు ఇప్పటివరకు కల్పించిన అవకాశాలు మాత్రమే కాకుండా అంతకు మించిన బాధ్యతలను ప్రభుత్వం కల్పించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హైడ్రా చర్యలను పలు సందర్భాల్లో గుర్తు చేస్తున్నారు. హైడ్రా మరింత సమర్థవంతంగా పనిచేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. అంతేకాదు, అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని అధికారాలను కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా హైడ్రాకు అప్పగించే వెసులుబాటును కల్పిస్తామని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే క్యూర్ బిల్లులో హైడ్రాకు సముచిత స్థానం కల్పించారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు ఆక్రమణల తొలగింపు, చెరువుల రక్షణకే పరిమితమైన హైడ్రా ఇకపై మరిన్ని అధికారాలతో పవర్ఫుల్ గా పనిచేయనుంది. తప్పు చేయాలనుకునే వారికి సింహ స్వప్నంలా మారనుంది. ఈ దిశగానే క్యూర్ 2026 బిల్లు సైతం అడుగులు వేస్తోంది.